హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసన్నాస్ కిచెన్ డిలైట్. టుడే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి, కొంతమంది గప్చుప్ అని కూడా అంటారు. దీన్ని చాలా ఈజీగా అయితే మనం ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, బంధువులు వచ్చినప్పుడు ఇలా ఈజీగా అయితే మనం స్నాక్స్ రూపంలో చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ, స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని చూసేయండి. ముందుగా పానీపూరి వాటర్ కోసం ఎవరెస్ట్ పానీపూరి మసాలాను అయితే తీసుకుంటున్నాను. 3 గ్లాస్ ఆఫ్ వాటర్కి 4 టేబుల్ స్పూన్ మసాలానైతే తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కలిపి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్రేవీ కోసం బఠానీ ఆలు ఉడికించుకొని చిటికెడు పసుపు, టేస్ట్ సరిపడా సాల్ట్, కారం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తాన్ని బాగా కలిసేంత వరకు మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మూకుడులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకొని అవి ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న ఆలు బఠానీని వేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని ఈ విధంగా టేస్ట్ తగ్గితే కారం, ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవడమే. ఈ విధంగా చాట్ని అయితే మనం రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత చివరిలో కొంచెం కొత్తిమీర చల్లుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పూరీలు అనేవి ఫ్రై చేసుకోవడం కోసం రా మెటీరియల్ అయితే బయట దొరుకుతుంది. ఇలా ఎన్నైనా మనం ఫ్రై చేసుకొని ఈజీ అండ్ క్విక్గా మనం ఈ రెసిపీని అయితే ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.